కాంగ్రెస్ పార్టీలో అధ్యక్షుణ్ణి ఎలా ఎన్నుకుంటారు? ఈసారి ఎలాంటి సామాజిక సమీకరణలను దృష్టిలో పెట్టుకొని ఆ అధ్యక్ష పదవి దక్కే ఛాన్స్ ఉంటుంది అని మీరు భావిస్తున్నారు? ఇప్పుడు కేంద్రంలో లాగా రాష్ట్రంలో కూడా ఒక వింత పరిస్థితి. గత 10 సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు అధికారంలో రేవంత్ రెడ్డి గారు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి ఉన్నాడు. ఇక్కడ మరి ఉప ముఖ్యమంత్రి ఏమో ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ బీసీలకు మరి ఎస్టీలకు ఇంకా న్యాయం జరగలేదు కాబట్టి పేర్లు వినబడతా ఉన్నాయి. ఎస్టీ నుండి బలరాం నాయక్, మహేష్ కుమార్ గౌడ్ వీళ్ళందరూ పేర్లు వినబడతా ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ దృక్పథంలో చూస్తే అది జాతీయ పార్టీ. ఆ జాతీయ పార్టీకి పగ్గాలన్నీ కూడా ఢిల్లీలో ఉంటాయి. ఢిల్లీలో పగ్గాలు పట్టుకున్నటువంటి జాతీయ పార్టీకి ఒక్కొక్క పోస్ట్ కు అంటే దాంట్లో ఆల్రెడీ వాళ్ళకు ఒక నియమం కూడా పెట్టుకున్నారు, 1 పోస్ట్ 1 పర్సన్ అని. అదే రీతిలో ఈ రోజు అక్కడ వాళ్ళకి కావాల్సిన పగ్గాలు అక్కడ ఉండాలని, అంటే వాళ్ళ చేతిలో పవర్ ఉండాలంటే ఖచ్చితంగా ఈ వర్గాలన్నింటినీ వాళ్ళు కొంత బుజ్జగించుకోవాల్సిందే. బుజ్జగించుకునే ప్రయత్నంలో భాగంగా ఇక్కడ రేవంత్ రెడ్డి చెప్పిన వ్యక్తికి ఇయ్యాలని ఏం లేదు. రేవంత్ రెడ్డి అవసరమైతే రేపొద్దున రేవంత్ రెడ్డి ఏమైనా పార్టీ విషయంలో తేడా చేస్తే మళ్ళీ ఖచ్చితంగా నిలబడే వ్యక్తే కావాలనేటువంటి ఒక దృక్పథంలోనే ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి దేశంలో 75 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉంది కాంగ్రెస్ పార్టీకి ఈ దేశంలో. ఈ అనుభవం చాలా విషయాలలో వాళ్ళు ఎలాంటి పిసిసి నాయకులు ఎలాంటి వాళ్ళు ఉండాలి, వాళ్ళు ఎప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి పార్టీకి విధేయతగా ఉండాలి, లోకల్ గా ఉన్నటువంటి ఇక్కడ ఎన్నుకోబడినటువంటి నాయకులకు అందరికి విభిన్నంగా ఉండాలి, వాళ్ళు ఎప్పటికప్పుడు ఇక్కడ జరిగే అంశాలు కేంద్రానికి చెప్పగలగాలి, ఏదైనా నిర్ణయం తీసుకోదలుస్తుంటే స్థానికంగా ఉన్నటువంటి పార్టీ అందరి నాయకులకు విభిన్నంగా కేంద్రానికి విధేయతగా నిర్ణయం తీసుకునే శక్తి సామర్థ్యం కూడా ఉండాలి. ఇవి వాళ్ళకు ఉండాల్సినటువంటి మినిమం అర్హతలు. ఈ అర్హతలు ఉన్నటువంటి వ్యక్తులు ఇప్పుడు బీసీ బీసీలో ఉన్న వాళ్ళు కానీ బలరాం నాయక్ లాంటి వాళ్ళు కూడా చాలా సీనియర్స్. దాని బేసిస్ లో జరుగుతుంది, అది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అన్లైక్ రీజనల్ పార్టీస్ లాగా కాకుండా ఇది నేషనల్ పార్టీ. అందులో 10 ఏళ్ల తర్వాత అధికారం వచ్చింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రానున్న రోజులలో ఇప్పుడు టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి కూడా స్పష్టమైన మెజారిటీ రాలేదు ఎన్నికల్లో. ఇప్పుడు అవసరమైతే పక్క పార్టీ నుండి లాక్కునే పరిస్థితిలో, అంటే ఇప్పటికే వాళ్ళు చాలా మంది లాగారు, ఇంకా ఎక్కువ స్థాయిలో లాగాలనుకున్నప్పుడు కూడా ఆ సమీకరణలు కూడా ఏ రకంగా ఉండాలనేటువంటి ఆలోచన విధానంలో ఈ వాళ్ళకి ఇంకో వింత పరిస్థితి ఏంటంటే రాష్ట్రంలో అపోజిషన్ పార్టీ బీఆర్ఎస్ ఉంటే కేంద్రంలో బీజేపీ ఉంది. అంటే రెండు రకాలుగా వాళ్ళు ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ రెండు, అంటే ఇటు రాష్ట్రంలో అపోజిషన్ పార్టీ విభిన్నమైన పార్టీ, కేంద్రంలో కూడా విభిన్నమైన పార్టీ. మరి రెండు పార్టీలను ఎదుర్కోవడం అంటే వచ్చే పార్టీ అధ్యక్షుడు చాలా అనుభవం ఉండాలి. మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అంటారు. అంతర్గత ప్రజాస్వామ్యం అంటే కుమ్ములాటలు ఎక్కువ అన్నట్టు. ఈ కుమ్ములాటలు ఎక్కువ అనేది ఇప్పటి వరకు ఒకే ముఖ్యమంత్రి గారికి పిసిసి ఇచ్చారు, అలాగే ఆయన ముఖ్యమంత్రి పదవి రెండు ఆయన చేతిలో ఉంది కాబట్టి ఇప్పటి వరకు లాక్కొచ్చారు. కానీ రేపు పొద్దున వీళ్ళందరినీ అంటే ఉన్నటువంటి కేంద్రంలో పాలసీల ప్రకారంగా వాళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయాలకు మాత్రం మీరు చెప్తున్న అంతర్గత ప్రజాస్వామ్యం కన్నా ఎక్కువ పార్టీ ప్రయోజనాలే ఎక్కువ చూసుకుంటారు. అది నేను చెప్పదలుచు. వివీరావు గారు, ఒక చిన్న డౌట్. అంటే తెలంగాణ వచ్చిన తర్వాత వచ్చిన అధ్యక్షుల్ని మనం చూసినప్పుడు ఖచ్చితంగా ఫస్ట్ పొన్నాల లక్ష్మి గారికి ఇచ్చారు, ఒక బీసీకి. అది ఫెయిల్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ రెడ్లకే ఇచ్చుకుంటూ వచ్చారు. అయితే ఇక్కడ సమర్థవంతమైన నాయకుడు అంటే ఎవరు? అంటే ఈ సామాజిక వర్గాల్లో సమర్థవంతమైన నాయకులు ఎమర్జీ కాలేరా? అంటే మిగతా వాళ్ళందరినీ కలుపుకొని, లేదు మనీ మేనేజ్మెంట్ చేసుకొని ఆ స్థాయికి వీళ్ళు ఎదగలేరా? అప్పుడు పార్టీ ఏమన్నా బలహీనపడే అవకాశం ఉందా? ఏమండి, మీరు చెప్పేటువంటి ఈ విధానం అంతా స్థానిక పార్టీలకు వర్తిస్తుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సమర్థవంతుడైనంటే అంటే ఢిల్లీ సమర్థమైనటువంటి నాయకత్వం. ఆ నాయకత్వానికి అడుగులకు మడుగులు వస్తే నాయకుడు కావాలి తప్పితే ఇక్కడ వీళ్ళు లోకల్ గా వాళ్ళు
చేసేది ఏం లేదు. ప్రతి చిన్న విషయం కూడా ఢిల్లీలో చెప్పుకొని అక్కడి నుండి నిర్ణయాలు తీసుకొని ఆ నిర్ణయాలను తూచా తప్పకుండా పాటించగలిగేటువంటి నాయకత్వం కావాలి తప్పితే సొంతగా ఆయనకు ఏదో బాగా పవర్ ఉంటే గతంలో ఈ రాష్ట్రంలో బాగా పవర్ఫుల్ గా ఉన్నటువంటి మనం చూసాం సమైక్య ఆంధ్రప్రదేశ్ లో గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇక్కడ కేంద్రానికే వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నటువంటి పరిస్థితిని కూడా కాంగ్రెస్ పార్టీ చవి చూసింది. ఆ తర్వాత ఫస్ట్ టైం మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వచ్చినట్టు గతంలో ఉన్నప్పుడు ఎన్ని రకాలుగా మంత్రులను మార్చారు. అప్పుడు తెలంగాణ ఉద్యమం సమయంలో 2009 నుండి 14 మధ్యలో మనం చూసాం. ఆ తర్వాత ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత 24లో మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ అనుభవాలన్నీ కూడా సమైక్యాంధ్రలో ఉన్నటువంటి నాయకత్వాలు లేదా అనుభవాలన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా వాళ్ళు విధేయతకే పెద్దపీట వేస్తారు తప్పితే ఇక్కడ వాళ్ళ యొక్క సామర్థ్యము అనే దానికి పెద్దగా ఆలోచించారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వీరరావు గారు. వెంకట్ గారు మీరు చెప్పండి, సమర్థత అంటే ఢిల్లీలో నిరూపించుకోవాలి తప్ప గల్లీలో కాదు. ఇక్కడ వాళ్ళ నాయకత్వం లేదు, వాళ్ళ సమర్థతకి స్థానం ఉండదు. జనరల్గా ఇక్కడ నియమించే పీసీసీ ఎవరైనా ఢిల్లీతో కనెక్షన్ ఉన్నవాళ్ళు ఢిల్లీ నియమిస్తుంది అని. దాని పేరు విధేయత అని పెట్టవచ్చు కదా సార్. విధేయత అంటే ప్రజలతో కనెక్షన్ ఉన్న నాయకుడు అయి ఉండాలి కదా పీసీసీ. మీరు ఖచ్చితంగా ఇప్పుడు బలమైన పార్టీ బీజేపీగా ఎమర్జ్ అవుతున్న టైంలో ఇంకొక పక్క బీఆర్ఎస్ క్యాడర్ ఉన్న పార్టీ, ఈ రెండు పార్టీలని సమర్థవంతంగా ఎదుర్కోవాలి అంటే మీ వాయిస్ కూడా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే నాయకుడు కావాల్సిందే కదా. ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి గారి విషయంలో అది ప్రూవ్ అయింది కదా సార్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రజలకు విశ్వాసం ఇస్తూనే ఏసీసీకి విధేయతగా ఉన్నారు కదా. సో పార్టీకి అల్టిమేట్గా కావాల్సింది ఇప్పుడు అంతే. ఇప్పుడు సపోజ్ బీజేపీ పార్టీ అనుకుందాం, వాళ్ళ పార్టీలో కూడా విధేయత లేకుండా ఒక వ్యక్తిని అయితే నియమించే పొజిషన్ అయితే ఉండదు కదా. సో అల్టిమేట్గా బండి సంజయ్ గారిని తీసేసి ఇంకా వేరే బీజేపీ పార్టీ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. నేను చెప్తున్నాను. సో మా విషయానికి వచ్చినప్పుడు అల్టిమేట్గా విధేయత, సామర్థ్యం, దాంతోపాటు పీపుల్ కనెక్టివిటీ, పార్టీ నిర్మాణం కూడా చాలా ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ నిర్మాణం అనేది బలంగా ఉంటుంది, ఆవశ్యకత ఉంటుంది కాబట్టి. కానీ అధికార పక్షంలో ఉన్నప్పుడు పార్టీ నిర్మాణం బలంగా ఉండడం వల్లనే అధికారం అంటే కంటిన్యూగా వెళ్ళడం కోసం ఒక ప్యాత్ అనేది దొరుకుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ విషయానికి వచ్చినప్పుడు ఇప్పుడు పార్టీ నిర్మాణం బలంగా జరగాల్సిన అవసరం ఉంది. ఎంతోపాటు కొత్త నాయకత్వాన్ని కూడా పార్టీ తీసుకుంటుంది. కొత్త నాయకత్వాన్ని పార్టీ తీసుకోవడంతో పాటు ఆ నాయకత్వాన్ని ఇంకా భవిష్యత్తుని వాళ్ళని చూపించే విధంగా కూడా పోతుంది. కాబట్టి ఇదంతా తెలిసిన వ్యక్తి, ఇక్కడ ఉన్న తెలంగాణ నేపథ్యం కూడా చాలా ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే మిగతా రాష్ట్రాల్లాగా మన తెలంగాణ ఉండదు సార్. తెలంగాణ రాష్ట్రం విషయానికి వచ్చినప్పుడు పోరాట పటిమ, చైతన్యం, ఇవన్నీ అంశాలను క్రోడీకరించినప్పుడే ఇక్కడున్న నాయకత్వాన్ని ఇంకా బాగా బలంగా. రెండో ప్రధానమైన అంశం ఏంటంటే ఇంటర్నల్ డెమోక్రసీ అంటే కుమ్ములాట. అంటే ఒక బీసీనో లేదు ఒక ఎస్సీనో లేదు ఒక ఎస్టీనో ఆ ప్లేస్లో కూర్చున్నప్పుడు కింద నాయకులంతా అనేక సామాజిక వర్గాలకు చెందిన నాయకులంతా ఏకమై మళ్ళీ ఆయన కాళ్ళు లాగే పరిస్థితులు ఖచ్చితంగా ఉంటాయి కాంగ్రెస్ పార్టీలో అనేది ఒక. సార్ ఇన్ కేసు అట్లా జరిగి ఉంటే మొన్న మాకు అధికారం వచ్చేది కాదు సార్. మొన్న అధికారంలో సామాజిక వర్గాల్లో ఏ సామాజిక వర్గం పైన ఉన్నది అనేది కూడా సార్. నేనేమంటానంటే ఏది జరిగినప్పటికీ కూడా అల్టిమేట్గా పీపుల్ యాక్సెప్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ప్రజలు స్వీకరిస్తున్నారు కదా, ఇంటర్నల్ డెమోక్రసీని స్వీకరిస్తున్నారు. ఇప్పుడు ఏదైనా సరే ముసుగులో గుద్దులాటలా కాకుండా ఇప్పుడు మీరు ఒకటి గమనించండి, కేసీఆర్ గారు ఒక నిర్ణయాన్ని కనుక తీసుకుంటే ఆ నిర్ణయాన్ని కనీసం క్వశ్చన్ చేయడం కానీ డౌట్లు అడగడం కానీ ఇలాంటివి కాకుండా ఆ నిర్ణయాన్ని తూచా తప్పకుండా పాటించే ఒక సంస్కృతి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని పురిగొల్పినప్పుడు ఆటోమేటిక్గా దానికి అంటే ఆపోజిట్గానో లేకపోతే దానికి పూర్తి వ్యతిరేకంగానో ఏదో ఒకటి ఒక ప్యాత్ అనేది ఉంటుంది. అది పర్టికులర్గా కాంగ్రెస్ పార్టీ సార్. కాంగ్రెస్ పార్టీలో ఏం మాట్లాడుకున్నా బహిర్గంగా మాట్లాడుకున్నాం, ట్రాన్స్పరెన్స్గా మాట్లాడుకుంటాం. ఏ అంశం జరిగినా కూడా సరే చిన్న పెద్ద పైన కింద ఏమి ఉండదు సార్ కాంగ్రెస్ పార్టీలో పర్టికులర్గా. అంటే నేను కూడా చాలా చిన్న స్థాయి నుంచి మేము వచ్చిన వాళ్ళం, మాకు కూడా ఇంతవరకు మాట్లాడడానికి స్పేస్ దొరికిందంటే అంటే అది కూడా ఇంటర్నల్ డెమోక్రసీ యొక్క గొప్పతనం అని మేము అంటాం. సో ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దానికి ఒక ప్రాపర్ పద్ధతిలోనే తీసుకుంటాం, ప్రజాస్వామ్యబద్ధంగా తీసుకుంటాం. ఇప్పుడు ఏది మల్లికార్జున ఖర్గే గారి ఎన్నిక కూడా ఎలక్షన్ రూపంలోనే జరిగింది కదా సార్. ఈ దేశంలో ఎవరి ఎన్నిక ఎలక్షన్ రూపంలో జరుగుతుంది సార్. పర్టికులర్ పార్టీ ప్రెసిడెంట్ విషయానికి వచ్చినప్పుడు అది కూడా ఇప్పుడు మేము సపోజ్ మామూలుగా మేమే మల్లికార్జున ఖర్గే గారు దళిత వ్యక్తి కాబట్టి దళిత వ్యక్తిని మేము పెట్టుకున్నాం క్లెయిమ్ చేసుకోలేదు సార్. ఈ దేశంలో ఉన్న డీసీసీ ప్రెసిడెంట్లు దాంతోపాటు ఎవరైతే పార్టీ ఆఫీసర్స్ బేరర్స్ ఉన్నారో వాళ్ళందరూ కలిసి ఓట్లేస్తే ఈరోజు మల్లికార్జున ఖర్గే గారు ఈరోజు ఈ దేశానికి అధ్యక్షులుగా తయారయ్యారు, ఉన్నారు కూడా. సో మేమేమంటున్నాం అంటే సార్ అల్టిమేట్గా కాంగ్రెస్ పార్టీ విషయానికి వచ్చినప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి పాత్ర కీలకంగా ఉంటుంది. ఎందుకంటే మన అధికారం తేయడంలో పాటు కాంగ్రెస్ పార్టీ ఇంకా చాలా బలం పుంజుకుంది సార్. మీకు తెలుసు కదా ఏ స్థానం నుంచి ఏ స్థాయికి రాగలిగినాం, ఎంత కష్టం నుంచి ఎంత దాకా రాగలిగినాం అనేది మీకు తెలిసిన విషయమే. సో విషయం ఏంటంటే 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పడ్డ కష్టానికి వచ్చిన ఫలితంగానే కాకుండా 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఇబ్బంది పడ్డ దానికి ఒక ప్రతిఫలంగా ఇది వచ్చింది. కాబట్టి దాన్ని కాపాడుకునే విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీలో ఇంటర్నల్ డెమోక్రసీని మేము ఎంజాయ్ చేస్తూనే, ఇంటర్నల్ స్పేస్ని మేము ఎంజాయ్ చేస్తూనే పార్టీ యొక్క అధ్యక్షుడి యొక్క
బాధ్యతను చాలా క్లియర్ కట్గా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం సార్. ఆ విషయంలో ఎటువంటి డౌట్ లేదు. వెంకటరెడ్డి గారు మీరు చెప్పండి, కాంగ్రెస్లో ఇంటర్నల్ డెమోక్రసీ ఉంటుందా? అంటే ఆ పార్టీ అధ్యక్షులు ఎవరన్న విషయం పక్కన పెట్టండి, కాంగ్రెస్లో ఇంటర్నల్ డెమోక్రసీ ఉందని బీజేపీ భావిస్తుందా?